అంటే మెళకువగా ఉండి మత్తు నుంచి బయటికి రా. నువ్వు బయటకు వచ్చేసే మత్తు నుండి, నువ్వు ఎప్పుడైతే మత్తు నుండి బయటకు వస్తావో, సో అప్పుడు ఏం జరుగుతుందంటే, నువ్వు ఎప్పుడైతే బయటకు వస్తావో, మత్తు నుంచి ఎప్పుడైతే మెళుకుంటావో, నీ స్థితిని నువ్వు గ్రహిస్తావు, నీ నిజ స్థితిని నువ్వు గ్రహిస్తావు. కనుక నువ్వు ఎలాగూ వింటే ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదను నీకు తెలియదు అంటూ హెచ్చరిక చేశాడు. ఇక 4వ వచనంలో చూడండి. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొందరు సార్ధీసులు నీ యొద్ద ఉన్నారు. వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్ధీసులు నీ దగ్గర ఉన్నారు. బహుశా నేను అనుకుంటాను వాళ్ళు యవన బిడ్డలై ఉండొచ్చు. కొంతమంది యవన బిడ్డలు వాళ్ళ వస్త్రాన్ని అపవిత్రం చేసుకోలేదట. అంటే వారి ప్రవర్తనలో, వారి స్వభావములు వాళ్ళు అపవిత్రులు కాకుండా ఉన్నారు. అందుకనే వాళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు కూడా చస్తారేమో అని నాకు భయంగా ఉంది. ఒరే సచ్చినోడా, సభ నిన్నెవరిని సావకుండా కాపాడరా అంటూ దేవాది దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ నులివెచ్చని వేషధారణతో నిండిన సంఘాన్ని, వేషధారణతో నిండి ఉన్న సంఘము నిజంగా దేవుణ్ణి చాలా దుఃఖ పెడుతూ ఉంది అంటాడు. అందుకని అయితే తమ వస్త్రములను అపవిత్రపరచు కొనని కొందరు సార్ధీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనక తెల్లని వస్త్రాలు ధరించుకుని నాతో కూడా వాళ్ళు సంచారం చేస్తారు. వాళ్ళు అర్హులు గనక తెల్లటి వస్త్రాలు ధరించుకుంటారు. వాళ్ళు అర్హులు. యవన బిడ్డల గురించి బాగా మాట్లాడిండు. సార్ధీసులో ఉన్న సంఘమా అంటూ దేవుడు ప్రారంభించి, ఇక్కడ వస్త్రాలు కొందరు కాపాడుకునే బిడ్డలు ఉన్నారు. వస్త్రాల కొరకు వారిని వారు కాపాడుకునే ఉంటారు. ఏమంటానంటే, నేను వారు కూడా నీ యొక్క నులివెచ్చని పనికి మాలిన స్థితిలో చేరి పవిత్రులైపోతారేమో అంటూ భయపడుతున్నాడు. ప్రియమైనటువంటి తమ్ముడు, చెల్లి, దేవుడు మనల్ని గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడుతూ 5వ వచనం జయించువాడు అలాగే తెల్లని వస్త్రాలు ధరించుకుంటాడు. అసలు జయించేవాడికి ఇవ్వబడేదే తెల్లటి వస్త్రాలు. అలాగే జయించేవాడు తెల్లటి వస్త్రాలను ధరించుకుని నాతో సంచారం చేస్తాడు. నెంబర్ 1, గ్రంథములో నుండి అతడి పేరును ఏమాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను ఆ పేరును ఒప్పుకుంటాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు విందురుగాక. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు విందురుగాక. అనగా చెవులు కనుక మనకు ఆత్మకుంటే దేవుని ఆత్మీయ స్వరాన్ని వింటాం. చెవులు లేనప్పుడు మన దేవుని మాటలను మనం వినలేము. కాబట్టి మరొక సంఘం గురించి 7వ వచనంలో చెప్పాడు. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయి అన్నాడు. ఒకే కలం పట్టుకొని రెడీగా ఉన్నాడు. దావీదు యొక్క తాళపు చేతులు కలిగి ఎవడును వేయలేకుండా తీయవాడు, ఎవడును తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియోగ పరిశుద్ధులు చెప్పు సంగతులే కనుక అన్ని క్రియలని నేను ఎరుగుతున్నాను. సార్దీస్ సంఘపు దూతకు చెప్పినట్టే చెప్తున్నాడు. నీ క్రియలను నేను ఎరుగుతున్నాను. ఏంటట క్రియలు? నీకున్న శక్తి కొంచెమే అయినను నీవు నా వాక్యమును గైకొన్నావు, నా నామమును నేను ఎరుగను అని అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచేశాను, దానికి ఎవడును అంటే ఎన్నడును దాన్ని వేరుపరచనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వారిని రప్పించెదను. వాళ్ళు వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకునేలాగా నేను చేస్తాను. ఎంత చక్కని మాట. సాతాను సమాజపు వారిని తీసుకొస్తాడట.
సంఘం ఎదుట సాగిల పడేలాగా చేస్తారట దేవుడు. అప్పుడేం జరుగుతుంది? నేను నిన్ను ఎంతగా ప్రేమించుచున్నానో వీళ్ళందరూ తెలుసుకుంటారు. అందరూ తెలుసుకోవాలి. ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘమును కాస్త మెచ్చుకుంటూ అప్రిషియేట్ చేస్తూ మాట్లాడుతున్న మాటలు అవి. సంఘాలన్నీ దేవుని దృష్టికి మంచివే, న్యాయమైనవి. కానీ అవి తక్కువతున్నప్పుడు ఊరికి చూస్తూ ఉండలేడు ప్రభు. అందుకనే వాటిని గద్దిస్తూ మరొక మాట అన్నాడు, యూదులు కాకయే తాము యూదులము అని అబద్ధమాడే చెడ్డ అబద్ధికులు సాతాను సమాజపు వారిని నేను రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట సాగిలపడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి నన్ను తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధనలలో నేను నిన్ను కాపాడేదను. ఇది గొప్ప విషయం. రాబోతున్నటువంటి శోధనలో నేను నిన్ను కాపాడేదను. అప్పుడు నేను త్వరగా వచ్చుచున్నాను. 11వ వచనం, నీ కిరీటమును అపహరించకుండానట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాము. నీవు ఓర్పు విషయమే వాక్యమును గైకుంటివి గనక అన్నాడు. వాక్యమును వింటున్నావా బ్రదర్? వాక్యమును వినుట కాదు, వాక్యమును అనుసరించు, వాక్యమును గైకొను. వాక్యమును అనుసరించటంలో ఒక అద్భుతం ఉంది. వాక్యమును అనుసరిస్తే మనకేం దొరుకుతుంది బ్రదర్? వాక్యానుసారంగా బ్రతికితే ఎవరు ఒప్పుకుంటారేడా? కాబట్టి ఎవరికి ఎలా కావాలో అలా బ్రతికేస్తున్నాం. ఎవరికి ఏ కోణంలో మేము ఉండటం ఇష్టమో మేము వారికి మన ఊసరేలులాగా రంగులు మార్చేసుకుంటున్నాము. కాబట్టి అట్లయితేనే కొద్ది రోజులు మేము బ్రతకగలం. కానీ నిక్కచ్చిగా దేవుడు పోయినట్టున్నారంటే మన వల్ల కాదు. అంటూ ఒకళ్ళు బెండయ్యావా? జాగ్రత్త. దీపస్తంభం దాని చూపు నుండే తీసేస్తాడు. తమ్ముడు, ఇంత తీవ్రంగా దేవుడు స్పందిస్తాడంటే అవును, దేవుడు తీవ్రంగానే స్పందిస్తాడు. అలా స్పందించడంలో దేవునికి కొన్ని ఆలోచనలు, కొన్ని ఉద్దేశములు ఉంటాయి. మనం గమనించి చూసినట్లయితే వాక్యం ద్వారా కలిగే శోధన, ఆ శోధనలో నువ్వు నిలబడి జయిస్తావు. తర్వాత ప్రభు అంటాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరించుకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పొందుకొనము. అంటే ఇప్పుడు పరిస్థితులు ఏంటి? భిన్నంగా ఉన్నాయి. నేను త్వరగా వచ్చేస్తా. ఎవడు నీ కిరీటమును అపహరించకుండా నువ్వు చూసుకోవాలి. ఎవడు నీ కిరీటమును అపహరించకూడదు. నీకు కలిగిన దైవ అధికారమును ఏ పాపం ఆహరించకూడదు. దావీదు మంచివాడే, కానీ బత్షెబ మీద అతను కొన్నటువంటి మోజు దావీదునే కాదు, దావీదు నలుగురు పిల్లల్ని కూడా పోగొట్టుకునేలా చేసింది. ప్రియమైనటువంటి తమ్ముడు, మనము ఈ ఫిలదెల్ఫియా అనే ఒక నమ్మకమైన ఆత్మీయ సంఘం కొరకు మనము మాట్లాడుతున్నాము. దేవుడు ఇచ్చిన అధికారం ఏంటి తెలుసా? ఎవడు నువ్వు వేయలేకుండా తీసేయగలవు, ఎవడును తీయకుండా వేయగలవు. అంటే నువ్వు తీస్తే ఇక ఎవరు వేయకూడదు, వేయలేరు. నువ్వు మూస్తే దాన్ని ఎవడు మూయలేడు. నువ్వు ఓపెన్ చేస్తే ఇంకా దాన్ని ఎవడు కూడా ఓపెన్ చేయలేడు. అది వారికి అసాధ్యం. కనుక ఒక పరిచర్య ద్వారాన్ని దేవుడు మనకు తెరిచినప్పుడు మనం అందులోనికి ప్రేమగా వెళ్ళిపోవాలి. దేవుని యొక్క వాక్య పరిచర్య కోసం ఆశతో ఎదురు చూస్తున్న మనము ప్రభు ద్వారం తెరిచినప్పుడు తక్కువని ఆ పరిచర్యలోనికి వెళ్ళిపోవాలి. అందుకని అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుతును, నీకున్న శక్తి కొంచెం, అంటే పెట్ట కొంచెం కూతఘనం అన్నమాట. శక్తి నీకున్న శక్తి కొంచెమే, అయినను నీవు వాక్యమును గైకొన్నావు. నా నామమున ఎరువును అని అనలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచున్నాను, దాన్ని ఎవడు వేయలేడు. నీ ఎదుట దేవుడు ఒక ద్వారం తెరిచాడా, దాన్ని మూయటం ఎవడు అనుకుంటా కాదు. అందుకనే దేవుడు ఆ ద్వారాన్ని నేను తెరుస్తాను, నీ ఎదుట నేను ద్వారం తెరుస్తాను. ద్వారమును తెరుస్తాను,
తెరిస్తే కానీ ఎవడు దాన్ని తీయలేడు. నేను కనుక మూసాను, మరి ఎవడు దాన్ని తెరవలేడు. రెండు ప్రమాదాలు ఉన్నాయి ఇక్కడ. ఆయన తీస్తే ఎవడు మూయలేడు, ఆయన మూస్తే ఎవడు తీయలేడు. ఆకాశపు వాక్యులు ఒకళ్ళు ఇవ్వడనుకో, పట్టజాలని దీవెన చాలా మంది నా బిడ్డలు ఉన్నారు అని ఆశతో దేవుడు ఒకసారి తెరిస్తే దాన్ని ఎవడు మూయలేడు. దేవుడే మూసేస్తే ఇంకెవడు దాన్ని తెరవలేడట. ఇది మనుషుల మాట కాదు తల్లి, జాగ్రత్తగా విను. ఇది దేవుని మాట. కనుక ఈ దేవాది దేవుని యొక్క మాటతో మనం ఏకీభవించుదాము. ప్రభువా, నువ్వు నా ఎదుట తెరుస్తానన్నావు ద్వారం, అది ఎవరు కూడాను వేయలేరు, లేకపోతే మూయలేరు. నువ్వు మూస్తే ఎవడు తీయలేడు. ఇది కదా దేవుని వాక్యం యొక్క సత్యం. కనుక నీ ఎదుట ద్వారములు తెరవచ్చు. వాడని దేవుణ్ణి చూడాలను. సాతానుడు ఎన్నో ద్వారాలు మూసి ఉండొచ్చు నీ ఎదుట, అయితే ప్రభు తెరుస్తాడు. అపవాది తెరిచే ద్వారములు మన ఎదుట నిలవనేరు. సంఘం గురించి ఒక చక్కటి వాగ్దానం ఏంటో తెలుసా? ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళంలో ఒక ద్వారములు దాని ఎదుట నిలబడలేవని. ఎంత అద్భుతమైన మాట! ఎంత వివేకంతో కూడిన ఆశ్చర్యకరమైన మాట! ఆ మాటను బట్టి నిజంగా మనం దేవుణ్ణి మహిమపరచు. నువ్వే గన ఇబ్బంది పడుతూ ఉంటే, నా కొరకు ద్వారాలు తెరపబడలేదు ప్రభు అంటే, నువ్వు వాక్యాన్ని గైకో. నువ్వు వాక్యాన్ని వినటమే కాదు, అనుసరించడం మొదలుపెట్టు. నీ కొరకు ద్వారాలు తెరవబడతాయి. అప్పటి వరకు మూయబడిన ద్వారాలు తిరిగి నీ కొరకు తెరవబడతాయి. తమ్ముడు, ప్రభువే ఒక ద్వారాన్ని తీస్తే ఇంకెవడు మూయాడు. నువ్వే తీయాలి లేకపోతే మూయాలని ప్రయత్నం చేస్తే అది సెట్ అవుతుంది. అందుకనే జాగ్రత్త. ఒక ఆత్మీయ సంఘం దేవుని వాక్యమును వింటారు, అనుసరిస్తాడు, దేవుని కృపను అధికంగా పొందుకుంటాడు. ఆ తర్వాత మిగిలిన జాగ్రత్తలు మరి చక్కగా తీసుకోగలిగిన ఒక ఆత్మీయ పాస్టరత. దాని గురించి ప్రభు ఇంకొక విషయం కూడా మాట్లాడింది. 10వ వచనం, ఇదిగో నీవు నా ఓర్పు విషయమే వాక్యమును గైకుంటే కనుక భూనివాసులకు మరి శోధించుటకు లోకమంతటికి రాబో శోధన కాలం నేను కాపాడుతాను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడు నీ కిరీటమును అపహరించకుండా చాలా గట్టిగా పట్టుకో. అప్పుడు జయించు అని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. అందులో నుండి ఇక వాడు ఎన్నిటికీ బయటికి లోపలికి ఇక రాడు. మరియు నా దేవుని పేరు పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేము అనే నా దేవుని పట్టణపు పేరును, నా కొత్త పేరును దాని మీద రాస్తాను. సంఘముతో ఆత్మ చెప్పుతున్న మాటలు చెవి గలవాడు విందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు ఇది ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి పరిపక్వత చెందిన సంఘం. ఒక పరిపక్వత చెందినటువంటి సంఘము దేవుని చిత్తం నుండి తప్పిపోలేదు. దేవుని ఇష్టాన్ని గ్రహిస్తుంది, దేవునికి విధేయత చూపిస్తుంది, దేవునికి లోబడుతుంది, దేవుని నామాన్ని స్మరిస్తుంది. ఓ తమ్ముడు, నీ జీవితంలో నువ్వు అలాగే చేస్తున్నావు. ప్రభు గమనిస్తున్నాడు. ప్రతి సంఘముని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ దృక్కోణంలో ఖచ్చితంగా మనము బ్రతికే ఉండాలి. మన దేవుని దృష్టిలో ఆధ్యాత్మికమైన క్రియల్లో పరిగెత్తాలి. ఆత్మీయంగా ఎదిగే విషయంలో మనం చాలా దూరంగా వెళ్ళవలసిన బాధ్యత ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, ప్రభు ఎంత చక్కటి మాట చెప్పాడు. ఇదిగో నా ఆలయములో నిన్ను ఒక స్తంభముగా చేసేదాను. ఒక స్తంభముగా నిన్ను చేయటం అంటే నీవు ఒక బాధ్యత కలిగినటువంటి బిడ్డగా కొన్ని విషయాలను భరిస్తావు అన్నమాట. అంటే భారాన్ని భరిస్తావు కానీ అలసిపోవు. అంటే దేవుని మందిరములో కానీ పరిచర్య విషయం కానీ నువ్వు ఆ బాధ్యతలు భారాన్ని భరిస్తావు. అయితే నువ్వు అలసిపోవు. తమ్ముడు, నువ్వు ఎప్పుడన్నా అలసిపోలేదా? నువ్వు అలసిపోకపోతే ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు, నిజంగా నువ్వు నా నామం నిమిత్తం భారం భరించి అలియలేదు కనుక
ఇదిగో నా దేవుని మందిరములో నిన్ను ఒక స్తంభముగా ఉంటాను. అంటే స్తంభముగా అంటే నిజంగా ఒక బాధ్యత, సంఘముని గురించిన ఒక భారము, బాధ్యతలను భరించగలిగినటువంటి ఒక స్థాయి. నిజంగా కొందరిని మీరు మోయవలసి వస్తుంది. అలాగున్న చూడండి, ఒక స్తంభం ఉంటే ఏమవుతుందంటే దాని మీద వేసే స్లాబ్ నిలబడిపోతుంది. అలాగే అది కరెక్ట్ గా లేకుండా గోడైన వంకర టింకర ఉంటే తర్వాత అది పడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ప్రభు మాట్లాడుతున్న మాట చూడు, నేను ఒక స్తంభముగా చేస్తాను, అదొక ధన్యత. ఇక ఎన్నడూ తను బయటికి రాడు. అంత చక్కగా ఆ బాధ్యత కలిగిన స్థానంలో అతను ప్రవర్తిస్తాడు. అతడు చాలా యోగ్యుడు. అతను భౌతికంగా, శారీరకంగా అనేకుల చేత విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కానీ ప్రభు వాక్యం అనేది నాకు చాలా అవసరం కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లలు మనం మరలా దేవుని చిత్తానుసారంగా ఈ సంఘం ధ్యానించే క్రమంలో 14వ వచనంలో లవోదికీయలో ఉన్న సంఘకృతికి రాయి. ఇతడు ఎవరంటే ఇతను గర్విష్టి. ఇది ఒక ఆత్మీయ సంఘం. ఇప్పుడు మనం ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘం, ఇప్పుడు లవోదికీయలో ఉన్న సంఘకృతికి రాయము. ఆమీన్ అన్నవాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని దృష్టికి ఆది అంతమునేవాడు. చెప్పు సంగతులు ఏంటంటే తెలుసా, నీ క్రియలు నేను ఎరుగుతుంది. ప్రతి సంఘానికి పదం చెప్పాడండి. ప్రతి సంఘానికి నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, క్రియలు ఎరుగుతున్నాను, క్రియలు ఎరుగుతున్నాను. అయ్యే బాబోయ్, క్రియలు లేకపోతే అసలు క్రైస్తవుడే కాడు. నీ క్రియలు నేను ఎరుగుతున్నాను, నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. ఓ మై గాడ్. ఎస్, కనుక క్రైస్తవ్యం అంటే క్రియలతో నిండినది. క్రైస్తవ్యం అంటే దేవుడి క్రియలను చూస్తాడు. అందుకనే ఈ గర్విష్ఠ సంఘం గురించి ఆమేన్ అనువాడు నమ్మకమైన సత్య సాక్షి, దేవుని దృష్టికి ఆది అంతం అయిన వాడు. చెప్పు సంగతులు ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనాను వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగా అయినా వెచ్చగా అయినా ఉంటే నీకు బాగుండేది. వెచ్చగా ఉంటే బాగుంది, మరి చల్లగా ఉంటే కూడా బాగుంటుందట. మరి అదేం బాగు. కనుక నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నువ్వు వెచ్చగా ఉంటున్నావు. కనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మి వేయని ఉద్దేశించుతున్నాను. ఇదెంత గట్టి హెచ్చరిక. నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు, భక్తిలో అటు ఇటు కాకుండా ఉండమంటున్నాడు. అంటే ప్రస్తుత ధర్మంలో మనకు స్త్రీ పురుషులు ఉన్నారు కదా. ఎవరంటే స్త్రీ పురుషులు ఉన్నారు కదా. వీళ్ళలో స్త్రీలు ఉంటే వారికి వివాహాలు అవుతాయి, పురుషులు ఉన్నా కూడా వారికి వివాహాలు అవుతాయి. కానీ స్త్రీలు కాకుండా, ఇటు పురుషులు కాకుండా మధ్యస్థగా ఉంటారు కొంతమంది. వారికి మన భాషలో, బైబిల్ భాషలో నపుంసకులు అనే పేరు పెట్టాడు ప్రభువు. నపుంసకులు అంటే ఏదో ఒక జాతికి ఖచ్చితంగా చెందిన వారు కారు. వాడు సగం ఆడ సగం మగగా ఉండి రెండింటి మధ్యన వేలాడుతూ ఏం చేయాలో దిక్కు తోచక మరి నిజంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. వారిని ఇంకా పశ్చిమ భాషలో చెప్పాలంటే కొజ్జాలు అని కూడా అంటారు. కనుక ఆత్మీయ కొజ్జా వాళ్ళు ఉన్నారన్నమాట. ఆత్మీయంగా కొజ్జాతనం. కనుక ఆధ్యాత్మికమైన కొజ్జాలాగా మనం ఉండటం దేవుని చిత్తం కాదు. మనం అక్కడ మేలుకోవాలి. ఇంకేమంటున్నాడు చూడండి, వచనాన్ని చదువుతాను. నేను నా నోటి నుండి ఉమ్మి ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరివి. అంటే ఇన్ని లక్షణాలు ఉన్నాయి. నువ్వు దౌర్భాగ్యుడు నెంబర్ 1, దిక్కుమాలిన వాడవు నెంబర్ 2, దరిద్రుడవు నెంబర్ 3, గుడ్డివాడవు నెంబర్ 4, దిగంబరివి నెంబర్ 5. ఇవి ఎరుగక నేను ధనవంతుడిని, ధనవృద్ధి చేసుకున్నాను, నాకేం కొదవలేదు అని చెప్పుకుంటున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారము దేశములకు సిగ్గు కలగకుండాట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములో నీకు దృష్టి కలగటం కొరకు, అంటే గుడితనం పోవటం కోసం నీ కన్ను కలుగ కాటుక నా యొద్ద కొనుక్కోమని నేను నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించే వారిని మాత్రమే గద్దించి నేను శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు చేసిన కదా నేను తన యొద్దకు వచ్చి అతనితో నేను నాతో అతను కూడా భోజనం చేస్తాను అంటే సహవాసం. నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించువాడు నాతో కూడా సింహాసనం మీద కూర్చుంటుందని ప్రభు సంఘంతో చెప్పు మాటలు విందురుగాక. 3వ అధ్యాయం చాప్టర్ అయిపోతుంది. మరలా మనకు రేపు 4వ అధ్యాయంలోనే ఇంకొంత సమాచారం ఉంటుంది. ఇంకా మిగిలిన 2 సంఘాలను గురించి ప్రభు మాట్లాడతాడు. అయితే ఒక మాట నేను మాట్లాడతాను. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, దేవాది దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు. ఆయన చూపిన ప్రేమకు మనం మొండి చేయి చూపిస్తూ బాగుంటుందా? బాగోదు కదా. మనం అదే ప్రేమతో మళ్ళీ తిరిగి ప్రభుని ప్రేమిద్దాం. దేవుడే ఆశించాడు. సంఘము నుండి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తుల కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. నిన్ను స్తంభముగా చేయాలని దేవుడు చూసినప్పుడు, అయ్యో నేను స్తంభముగా ఎలా మారగలను అని అలా ఆయనకు నచ్చితే అలాగే చేయనివ్వండి. ప్రభుకి ఏది ఇష్టమో అదే మనలో జరగాలి, అదే మనలో నెరవేరాలి. కనుక మనం అందరము మోకరించి కొద్దిసేపు ప్రార్థన చేసే బిడ్డలంగా ఉన్నాం. ఎందుకంటే అంతిమ దినాల్లో ఉన్నాం. దారుణమైన మరణం, వాళ్ళ కష్టాలు, శ్రీకుండాల్లో ఉన్నాం. నా తండ్రిని తెస్తూ అయ్యా నేను నీ దృష్టిలో నేను వెచ్చగానే చల్లగానే ఉండాలయ్యా. దయచేసి ప్రభు నిలువెచ్చగా మారకూడదు అంటూ ఆయన పాదాలు పట్టుకుందాం. మనలో ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం అందరూ మోకరించినట్లయితే ఆత్మీయ జీవిత యాత్రలో ప్రభు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకుని దేవాలను స్తంభంగా చేస్తాను, తెల్లటి విస్తరిస్తాను అన్నా. తెల్లని వస్త్రాలు ఉన్న వారు నీతో కూడా సంచరిస్తారయ్యా. నీతో సంచరించడానికి నాకు ఇస్తున్న ఈ కృప కోల్పెట్టి వందనాలయ్యా అంటూ అంతిమ దినాల్లో క్రైస్తవ్యం మీదకి వస్తున్న శ్రమ, కష్టమును దేవుని బిడ్డలు ఓర్పుతో, సహనంతో వాటిని చేయిస్తూ ఆయన వాక్యమును వినట కాదు, ఆయన వాక్యమును గైకొంటూ ప్రేమతో ఆయన కృపలో ముందుకు సాగుటకు దేవుడే మనకు ఆధ్యాత్మిక బలాన్ని ఇవ్వాలని మనము ప్రార్థన చేయబోతున్నామై ఉన్నాం. కనుక ఉదయకాల సమయమున ప్రార్థన చేస్తూ ప్రభువాలను బలపరచు, ప్రభువాలను స్థిరపరు, ప్రభువాలను ధైర్యపరచు. చావక మిగిలి ఉన్న కొందరు చచ్చిపోకముందే బ్రతికించడానికి ఎత్తించావు కదా. మా చుట్టుపక్కల వాళ్ళు కానీ దేవుని నామమును ఎరిగి కూడా లోకాచారాలు చేస్తున్నారు కదా, వారు బ్రతకాలి అంటూ నామకార్థ క్రైస్తవులకు దేవుడు తగిన వివేకము, జ్ఞానము అనుగ్రహించినట్లుగా మరి కడవరి దినాల్లో సంఘం మీద జరుగుతున్న హింసను జయించి వాటిని మరి కిరీటముగా పరలోకములో యుగయుగాల స్వాస్థ్యాన్ని పొందటానికి దేవుడు మనల్ని సిద్ధపరిచినట్లుగా దయచేసి మనలో ఒకరు చేయవలసిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలు, మన మధ్యలో ప్రియులు దానియేలు అన్న గారు ఉన్నారు. దానియేలు అన్న గారు ప్రార్థన చేస్తారు. దానియేలు అన్న గారు ఏమని ప్రార్థన చేస్తారంటే, మనం అంతిమ దినాల్లో ఉన్నాం. సంఘములో కొంతమంది అటు వెచ్చగా, చల్లగా, రెండింటికి కాకుండా నులిరెచ్చగా ఉన్నారు పిల్లలు. వారు బలపడాలి. బిడ్డలు, వేషధారణతో ఉన్న బిడ్డలు వారు బాగవ్వాలి. సంఘములు ఈ వేషధారణ తొలగించబడి యథార్థంగా బ్రతకటానికి దేవుడు తగిన రీతిగా వారిని దర్శించాలి. దేవుడే ఆ దీపస్తంభం తొలగించక ముందే వారు మార్పు చెందాలి. సంఘంలో ప్రతి చోట ఆ సంఘం ఈ సంఘం అని లేదు,
ఏ సంఘంలోనైనా వేషధారులు ఎక్కువైపోతున్నారు. కనుక ఈ ఆత్మీయ వేషధారులు మార్పు చెంది ప్రభు పాదాల దగ్గరికి రావాలి, తెల్లని వస్త్రాలు ధరించుకోవాలి. కనుక సంఘమును ఇబ్బంది పెడుతున్న వేషధారణ, ఇల్లు పెట్టిన స్థితి నుంచి సంఘాలు కడగబడాలి. అంతిమ దినాల్లో దేవుని నామములో కలిగే శ్రమ ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకు బలం కావాలి. అందుకు దేవుడు మనకు తగిన కృపను చూపించినట్లుగా మరి జానీనన్న గారు ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవించున్నాము. ప్రార్థన చేసుకున్నామండి. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవానికి కొందనాలు. ఆత్మరూపుడ ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి నీకు స్తోత్రాలు. ఈ మంచి లేని మా బ్రతుకులలో నీ మంచితనంతో తండ్రి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నడిపించడానికి నా తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభువా ఈ పరమ మన్నాను తండ్రి పూజించడానికి తండ్రి మార్నింగ్ పరమ మన్నాను పూజించడానికి మాకు ఇచ్చిన ఈ సంపూర్ణమైన సమయ సంకల్పాన్ని బట్టి నీకే కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీ దాసుల ముఖాంతరం వచ్చి తండ్రి ప్రభు ప్రకటన గ్రంథం నుంచి నువ్వు మాట్లాడుతూ వస్తున్నావు ప్రభు. సంఘములు సద్వీర్ సంఘ విషయంలో తండ్రి ప్రభు మీరు మాట్లాడి తండ్రి ప్రభు వారు తండ్రి జీవించుతున్నామనే పేరు మాత్రమే వారు మృతుడుగా సెలవిస్తున్నారు తండ్రి. కనుక మృతుడు అనే ఒక విషయంలో తండ్రి ప్రభువ క్రియా సంబంధమైన విషయాల్లో తండ్రి ప్రభువ మేము నటించే ఆలోచన విధానమును తండ్రి కలిగి ఉన్నామని ప్రభువును సూటిగా మాట్లాడుతూ వచ్చావు నా తండ్రి. అట్టి స్థితిని బట్టి ప్రభువ ప్రతి ఒక్కరు విన్న వాక్యాన్ని బట్టి తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి అటు నటన సంబంధమైన జీవితం కలిగి సంపూర్ణమైన జీవితాన్ని తండ్రి విడిచిపెట్టి తండ్రి సంపూర్ణమైన ఆలోచన జ్ఞానముతో తండ్రి ప్రభు నీలో జీవించటానికి నీలో తండ్రి కలిసి సంపూర్ణమైన విశ్వాస పరిమాణంలో ముందుకు సాగటానికి తండ్రి యావత్ ప్రపంచంలో మాకును తండ్రి యావత్ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తండ్రి మా జీవితాలకు ఆశ్చర్యకరంగా మార్చబడే రీతిగా పరిశుద్ధ ఆత్మడ నువ్వే అట్టి ఆత్మశక్తితో ప్రతి ఒక్కరు నింపండి అయ్యా. ఎన్న తండ్రి ప్రతి నీ మాటలు తండ్రి మా జీవితంలో ఫలభరితంగా మార్చబడును గాక ప్రభు. ప్రతి ఒక్కరు తండ్రి ఇంతవరకు అయా తండ్రి తన మమ్మల్ని మేము హెచ్చించుకునే స్వభావం కలిగి మమ్మల్ని మేము తండ్రి ప్రభువ అయా గ్రేటర్ గా తండ్రి ఎన్నిక చేసుకునే విధానాన్ని బట్టి తండ్రి ప్రభువ అయా మేము ముందుకు సాగుతూ ప్రభువ మేము తండ్రి జీవిస్తున్నామని తండ్రి ఒక అనుగ్రహింపు తండ్రి ప్రభు కలిగి తండ్రి ఉంటున్నా. మా జీవితానికి ఒక నూతనమైన ఆలోచన మీరు ఇచ్చారు తండ్రి, ఒక నూతనమైన ప్రణాళిక ఇచ్చారు ప్రభువ, ఒక నూతనమైన సంకల్పాన్ని తండ్రి మాకు కలగజేశారు ప్రభువ అయా తండ్రి ప్రభు. మమ్మల్ని మేము హెచ్చించుకోవటం కాదు కానీ నీ నామాన్ని తండ్రి హెచ్చించే విషయంలో తండ్రి మా తలంతులు మా ఆలోచన మా విధానములు అయా సరిగ్గా ఉన్నాయో లేవో తండ్రి పరీక్షించుకొని పరిశోధించుకుని ఆత్మ సంపూర్ణతలకు తీసుకొచ్చిన దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మాట్లాడే దైవమా నీకు స్తోత్రాలు, మాట తప్పని దేవుడా నీకు స్తోత్రాలు, మార్పు లేనివాడా నీకు స్తోత్రాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్పులు తండ్రి మాలో నెరవేర్చడానికి నా ప్రభు మా కొరకు నువ్వు సిద్ధపరిచిన ఈ సంపూర్ణ సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు. అయ్యా నువ్వు ఈ సమయాన్ని మాకు సిద్ధపరచకపోతే మేము తండ్రి ప్రభు ఈ సమయాన్ని మేము చూడలేం ప్రభు. మాకంటే కరులైన వారు ఎంతో మంది నా ప్రభు ఈ సమయాన్ని పొందలేదు, కానీ అనుకూలమైన తండ్రి మేము తండ్రి ప్రభు ఈ సమయాన్ని పొంది నీ సంపూర్ణమైన తండ్రి మార్గం నడిపించబడటానికి నా ప్రభు ఈ ఉదయకాలం తండ్రి ప్రభు వీడి అప్పములతో తండ్రి ప్రభు మమ్మల్ని బలపరచడానికి నా తండ్రి ప్రభు నువ్వు ఇచ్చిన ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని గూగుల్ మీట్లో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి, బలపరచండి, ఆదరించండి అయా తండ్రి. దినదినము తండ్రి ప్రభు ఈ విషయాలను తండ్రి మీరు నేర్చుకుంటూ అలాగనే దినదినం ఈ విషయాలు తండ్రి బయట లోపల ప్రతి స్థలంలో తండ్రి నీ నామాన్ని ఘనపరచబడే రీతిగా నా ప్రభు అయా మా ప్రభు మా జీవితంలో బలభరితమైన ఆశీర్వాదం ఇచ్చేయండి ప్రభు. మమ్మల్ని మేము మోసపరుచుకునే వారంగా కాకుండా మమ్మల్ని మేము తండ్రి వారంగా కాకుండా మమ్మల్ని మేమే తండ్రి గొప్ప అనుకునే పరిస్థితి కాకుండా సంఘాలు సంఘ విధానంలో తండ్రి ప్రభువ మేమే తండ్రి మాదే గొప్ప అనేది పరిస్థితులను తండ్రి దూరపరిచి అందరం ఏక మనసు ఏకాత్మ కలిగి అయా ప్రతి క్రైస్తవుడు ప్రతి ఒక్కరూ నిన్ను ధరించుకొని నీలో ఉన్న ప్రతి విధమైన విశ్వాస సంపూర్ణమైన పరిమాణాన్ని తండ్రి గుర్తెరిగి ప్రభువా నువ్వు అంటున్నావు ప్రభువా నీ కొందనాలు మీ తండ్రి ప్రభువా నేను త్వరగా వస్తున్నాను తండ్రి ప్రభువా మీకు జీవికుడు ఎవరిని అపహరించకుండా చూసుకున్నాడని సెలవిచ్చారు తండ్రి ప్రభువా. నువ్వు ఇచ్చిన ఈ జీవాన్ని తండ్రి ప్రభువా అయా తండ్రి ప్రభు మేము పోగొట్టుకునే వారంగా కాకుండా ఈ జీవాన్ని కాపాడుకునే వారంగా నీ మాటలో తండ్రి సత్యాన్ని గ్రహించే వారంగా ఈ సత్యం అనేకులు తండ్రి ప్రభు మాల నుంచి తండ్రి చూడగలిగే ఆత్మ సంపూర్ణతలు తండ్రి మేము నిలబడగలిగే కృపా సంకల్పాన్ని దయచేసి నడిపించి బలపరచమని ఇంకా నీ దాసుని బలపరిచి ఆదరించండి. నీ దాసుని తండ్రి ప్రభు ఉన్న మనసులో ఉన్న ప్రతి నీ మాటను తండ్రి ప్రతి నీ ఆలోచన తండ్రి ప్రభు మాట్లాడగలిగే ఆత్మ జ్ఞానాన్ని మీరు దయచేసి నడిపించి ఘనత పొందమని
నడిపించమని ప్రభువా, నువ్వు ఏదైతే తండ్రి ప్రభువా స్టాండింగ్ ఇన్ గ్రేస్ మినిస్ట్రీ పట్ల నీ ఉద్దేశ ప్రణాళికలు ఏదైతే సిద్ధపరిచి ఉంచారో అటు సిద్ధపరిచిన నీ ఆత్మ కార్యములు తండ్రి ప్రభు, నీ ఆత్మ పరిపూర్ణతను తండ్రి ప్రభు మీరు వెల్లడిపరిచి తండ్రి నా నాటికి తండ్రి దినదినము తండ్రి విస్తరించలాగా సహాయం దయచేయండి. దాసుకున్న ప్రయాసం తండ్రి ప్రభు అయా వ్యర్థం కాదని సెలవిచ్చారు తండ్రి. అయా కొరింథీ పత్రిక తండ్రి ప్రభు మొదటి కొరింథీ పత్రిక 15:54 తండ్రి మీరు అంటున్నారు ప్రభువా, నీకు వందనాలు తండ్రి. ప్రభునందు మీ ప్రయాసం ప్రియులారా, ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదు, స్థిరులను కథను వారిగా ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులు ఏమని సెలవిచ్చిన వాగ్దానం నెరవేర్పును అయ్యా తండ్రి ప్రభు స్టాండింగ్ ఇన్ గ్రేస్ మినిస్ట్రీ పట్ల మీరు నెరవేర్చి నడిపించి బలపరిచి ఆదరించమని ఆశీర్వదించమని. ఎంతమంది బిడ్డలైతే నా తండ్రి ప్రభు ఈ గూగుల్ మీట్లో తండ్రి ప్రభు నీ ఆదరణ వాక్కులు విన్న ప్రతి ఒక్కరిలో కూడా నూతన క్రియ జరుగును గాక, నూతన ప్రసన్నత విడుదలవును గాక, నూతన మహిమతో నింపబడుతుము గాక. ఈ కృపా సన్నిధి మాతో ఉంచి తండ్రి ప్రభు ఈ ప్రకటన గ్రంథ విషయంలో తండ్రి ప్రభు మీరు ఇస్తున్న ప్రతి నీ ఆత్మీయ మర్మాలను తండ్రి గుర్తెరిగిన ప్రభు మేము సిద్ధపరచుకుని నీ కృపలో వర్ధిల్లుటకు సహాయం దయచేసి నడిపించి బలపరిచి ఆదరించమని ఆశీర్వదించమని, అట్టి ఆత్మీయ జీవ సంపూర్ణతను నడిపించమని, ఈ మీరే బలపరిచి ఆదరిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ, నీ మహిమను మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఉన్నతమైన సాక్షి మమ్మల్ని నిలబెడుతున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ, ఉన్నతమైన ఆలోచన జ్ఞానంతో మీరు నడిపించడానికి ఇష్టపడి ప్రభువా మీరు జరిగిస్తున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తూ, నా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి ఉన్నతమైన